లోక పాపం మోసిన గొర్రె పిల్లవైన యేసు ప్రభు నామంలో మరొకసారి మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఫేస్బుక్ కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. నిన్నటి దినమున యేసు యొక్క రక్తం మొదటి భాగాన్ని మీరు విన్నారు, దాన్ని బట్టి మీరు బలపరచబడి ఉన్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు కూడా ప్రార్థన ద్వారా ఈరోజు బైబిల్ స్టడీ ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, పరిశుద్ధుడ, పరలోకపు రాజా, యోహాను చెప్పినట్లుగా మేము తగ్గించబడాలి, మీరే దేవుడు ఎత్తించబడాలన్నట్టుగా ప్రభు ఈ యొక్క ఫేస్బుక్ పరిచయ ద్వారా మేము తగ్గించబడి యేసయ్య నీ కార్యం, నీ రక్షణ కార్యం అధికపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సిలువ జెండాని మేము ఎత్తుతున్నాం, విజయ జెండాను. అనేక మంది ప్రభువా నీ సిలువ నీడలో వచ్చి రక్షణ పొందుటకు సాయం చేయండి ప్రభువా. నిన్నటి దినం ఎబినేజర్గా తోడు ఉన్నారు. ఈ రెండవ దినం మీరు దీవించండి. ఈ ప్రార్థనంతా యేసు రక్తంలో సమర్పిస్తున్నాం. ఆటగాన్ని తొలగించి పరిశుద్ధాత్మ కూడా మీరు రండి, మాకు తెలియని గొప్ప సంగతులు మాకు తెలియజేసి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. వాక్య పరిచర్యకు ముందు చిన్న పాట నా కుమారుడు ఎబినేజర్ పాట చేసి పాట పాడు. सागर से भी गहरा, पर्वत से भी ऊंचा, तारों से भी ज्यादा प्यार है तेरा। सागर से भी गहरा, पर्वत से भी ऊंचा, तारों से भी ज्यादा प्यार है तेरा। प्यार है तुझसे ही, प्यार है, प्यार है तुझसे प्रभु। प्यार है तुझसे ही, प्यार है, प्यार है तुझसे यीशु। हालेलुया, हालेलुया, प्यार है तुझसे। हालेलुया, हालेलुया, प्यार है तुझसे। सागर से भी गहरा, पर्वत से भी ऊंचा, तारों से भी ज्यादा प्यार है तेरा। सागर से भी गहरा, पर्वत से भी ऊंचा, तारों से भी ज्यादा प्यार है तेरा। प्यार है तुझसे ही, प्यार है, प्यार है तुझसे यीशु। प्यार है तुझसे ही, प्यार है, प्यार है तुझसे प्रभु। हालेलुया, हालेलुया, प्यार है तुझसे। हालेलुया, हालेलुया, प्यार है तुझसे। Hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah. అందరం కళ్ళు మూసుకొని ఒక నిమిషాలు ప్రభుని ఆరాధించి మనం వాక్య పరిచయంలోనికి మనం వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, స్తుతి, 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 స్తుతి. యేసు, 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 యేసు.
శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి శ్రీకరుడానా సిలువను మోసి శ్రీకరుడానా సిలువను మోసి ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నిన్ను విడచి నీ ప్రేమ మరచి చెప్పనాతో నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు నా దేవా నా దేవా నా దేవా నా దేవా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా అందరూ చెబుదా యేసయ్యా ఆయనలోనే మనకు విడుదల ఆయనలోనే మనకు క్షేమం ఆయనే మనకు ఆధారం పోయిన ఈ లోకంలో మన దాహము తీర్చే నీటి ఊట ఆయనే మన ఆకలి తీర్చే జీవ ఆహారము ఆయనే మనల్ని నడిపించే దీపము ఆయనే మనల్ని మోసే హస్తము ఆయననే ఆయనే ఆయనే ఏసే 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 ఈ సాయంకాల కాల సమయంలో దేవుని బిడ్డలారా కొద్దిసేపు ప్రభు యొక్క పాదాల దగ్గర ఆయన ప్రసన్నతలో మనము నెమ్మది మనం పొందుకున్నాం. అనేకమైన టెన్షన్, అనేకమైన కలవరం, కరోనా వైరస్ పెరుగుతుంది అన్న ఒక టెన్షన్, పనికి బయటికి వెళ్ళాలి, పని దొరుకుతుందో లేదో అన్న ఒక టెన్షన్. ఇటువంటి కలవరం మధ్యలో ఉంటున్న దేవుని బిడ్డలారా, పరిస్థితులు మారిన, మనుషులు మారిన, వాక్యం అంటుంది యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన మార్పు లేనివాడు, ఆయన వాగ్దానము మారనిది, ఏ తెగులుని గుణాలను సమీపించదు అన్నాడు. ఈ కరోనా వైరస్ చిన్నదో పెద్దదో ఎంత విస్తరించినా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏ తెగులుని గుడారము సమీపించాడు. యేసయ్య రక్తం మనకున్నది. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. లోకమును జయించేది విశ్వాసమే. ఆ విశ్వాసము గలవారముగా ప్రభు వైపు మనము చూసి ఆయన కృప, ఆయన సమాధానం, ఆయన ఆత్మ మనల్ని ఆదరించినట్లుగా ఆయన వైపు చూస్తాం. యేసయ్యా 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 యేసయ్యా. గాఢంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. పగలు ఎండ దెబ్బనైనను రాత్రి వెన
రక్షకుడు ఆయనే. ఈ రెండవ దినమున తన సన్నిధిలో ప్రభువును చేర్చినందుకు కొరకు ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన వాక్యం అమూల్యమైనది. ఆ యొక్క వాక్యాన్ని దేవుడు మనకు సమృద్ధిగా ఇచ్చి నడిపించినట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డలందరూ యేసయ్య యొక్క రక్తముతో కడగబడి, యేసు యొక్క రక్తముతో కాపాడబడి, యేసయ్యతో ఇంకా అనుకూలమైనటువంటి యొక్క బంధములో కట్టబడి అతి పరిశుద్ధమైన విశ్వాసంలో బ్రతుకుటకు దేవుడు సహాయం చేయనట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, మా యేసయ్యా, నీకు స్తోత్రాలే. మీరు మా జీవితమునకు చాలిన దేవుడవు, చాలినంత కంటే ఎక్కువైన దేవుడవు ప్రభువా. ఎందుకంటే మేము ఈ లోకంలో పరవాసులం, యాత్రికులం. మా నిత్యమైన మా నివాసం నీతో కూడా పరలోకంలో రాజ్యం ఉన్నదయ్యా. అందును బట్టి నీ రక్తము ద్వారా మమ్మల్ని విడుదల కలుగజేసి నవజీవనమైన నీ ఒక శరీరం అనే ద్వారము ద్వారా మాకు నూతనమైన మార్గం, అతి పరిశుద్ధ స్థలం నీ రక్తం ద్వారా మీరు మాకు ఏర్పరించాలని నీకు స్తుతిస్తున్నాం. ఏ విలువ లేని మమ్మల్ని, ఏ విలువ కట్టని నీ అమూల్యమైన రక్తమునిచ్చి మీరు మమ్మల్ని కొన్నారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. నేటి దినమున మాతో మీరు మాట్లాడారు. ఈ దినం కూడా మీరు మాట్లాడండి. బలహీనుడును నన్ను బలపరచండి. పరిశుద్ధాత్మని బిడ్డలతో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. యేసు యొక్క రక్తమును గురించినటువంటి మాటలు, వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. నిన్నటి దినమున పాత నిబంధనలో ఎలాగా బలుల రక్తాన్ని చెందించారు పరిశుద్ధులు. ఆ యొక్క రక్తము ద్వారా దేవుడు తన బిడ్డలకి వాగ్దానాలు ఇచ్చి, క్రీస్తు యేసు ఈ లోకంలో వచ్చే దాని యొక్క ప్రవచనం, వాగ్దానం దేవుడు వారి జీవితాల్లో విడుదల చేయడం మనము చూసాం. చూడండి, నిన్నటి దినం మనం ధ్యానించాం. ఇశ్రాయేలీలు అర్పించిన ప్రతి బలులు, పరిశుద్ధులు అర్పించిన ప్రతి బలులు రాబోచున్న క్రీస్తు యేసుకు మాదిరిగా ఉండిన సంగతి మనం చూసాం. అలా యేసు ప్రభు ఈ లోకంలో వచ్చి ఆయన యోహాను ద్వారా బాప్టిజము పొంది ఒడ్డునకు వచ్చినప్పుడు జనాలందరూ యేసు ప్రభుని యేసేపు కుమారుడుగా, మరియ కుమారుడుగా, ఒట్రింగి కుమారుడుగా ఆయన చూస్తున్నారు. కానీ దేవుని ఆత్మ కలిగిన ప్రవక్త అయిన యోహాన్ యేసు ప్రభుని ఎలా చూస్తున్నాడు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. థ్యాంక్ యూ జీసస్. మరునాడు యోహాను యేసు తన ఎద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ కాలంలో ఒక గొర్రె ఇశ్రాయేలు జనాల యొక్క పాపము మోసింది, యాజకుడి యొక్క పాపము మోసింది, నేరము చేసిన వాడి యొక్క వ్యక్తిగతమైన పాపము మోసింది. క్లుప్తంగా చెప్పాలంటే ఇశ్రాయేలు జనాలందరి యొక్క పాపము ఒక గొర్రెపిల్ల మోసింది. కానీ పరలోకంలో నుండి వచ్చిన యేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల, ఆయన సర్వలోక పాపము మోసిన గొర్రెపిల్ల. అంటే పాపం యొక్క శిక్షనంతా యేసు ప్రభు తన యొక్క దేహమందు ఆయన భరించాడంట. భరించి చూడండి, గొర్రెపిల్ల పాపమును మోసి ఆ యొక్క మనిషికి పాప సమర్పణ కలుగుట నిమిత్తము యాజకులు ఆ యొక్క గొర్రె పిల్లాన్ని వధించేవారు. వధించిన తర్వాత, ఉదాహరణకి పాత నిబంధనలో ఒక కుష్ఠరోగి ఉన్నాడు అనుకోండి, ఆ కుష్ఠరోగి బలిని తీసుకొని యాజకుడి దగ్గరికి రావాలి. అప్పుడు
అతనిలో యొక్క శుద్ధాన్ని సంపూర్ణం చేయడానికి గొర్రెపిల్లని చంపి ఒక పక్షిని తీసుకొని దానిని ఆ యొక్క రక్తములో ముంచి 7 మార్లు ఆ యొక్క కుష్ఠరోగి మీద ప్రోక్షించాలి. 1, 2, 3, 4, 5, 6, 7 అని యాజకుడు 7 మార్లు ఆ కుష్ఠరోగి మీద ప్రోక్షించి నువ్వు శుద్ధివైనావు అని చెప్పి ఆ యొక్క పక్షిని స్వతంత్రంగా విడిచిపెడతాడు. చదవండి ఆ మాట, లేవియాకాండం 14వ అధ్యాయం 7వ వచనం. లేవియాకాండం 14వ అధ్యాయం 7వ వచనం. కుష్టు విషయంలో పవిత్రత పొందకోరువాడి మీద పవిత్రత పొందు కోరువాడి మీద 7 మార్లు 7 మార్లు గుర్తుపెట్టుకోండి, 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి అతడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. ఇక్కడ చూడండి, 7 మార్లు ఆ రక్తాన్ని ప్రోక్షించి అతడు పవిత్రుడిని ప్రకటించాలంట. నిన్నటి దినంలో మనం చూసాం 7 మార్లు ఐగుప్తులో ఇశ్రాయేలు రక్తము ద్వారా విడిపించబడి 7వసారిగా అతి పరిశుద్ధ స్థలంలో దేవుడి యొక్క మహిమలో వాళ్ళు చేర్చబడ్డారు. అలాగా ఈ 7 మార్లు ప్రోక్షించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి ఆయన 7 మార్లు ఈ లోకంలో తన రక్తాన్ని ఆయన ప్రోక్షించాడు. అలా ఆ 7 మార్లు ఆ రక్తాన్ని ప్రోక్షించి దానితో పాటు ఏం చేస్తున్నాడంటే 7 రకమైన ఆశీర్వాదం కొత్త నిబంధన సంఘమైన మనలో దేవుడు శిలువ ద్వారా ఆయన విడుదల చేశాడు. ఆయన ఆ విడుదల చేసే సంగతి రేపటి దినంలో మనం ధ్యానిస్తాం. ఈరోజు ఏం ధ్యానిస్తామంటే యేసు ప్రభు తన దేహంలో లోక పాపం మోసిన గొర్రె పిల్లగా 7 మార్లు ఆయన ఈ లోకంలో రక్తాన్ని ప్రోక్షించాడు. ఎలాగా అని మనం చూస్తే ఇప్పుడు చూడండి, ఉదాహరణకి బైబిల్లో ఆది కాండంలో 1వ అధ్యాయంలో మొదటి ఆదాం ప్రారంభమవుతుంది. కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో కడపటి ఆదాం ఆయన క్రీస్తు గురించి ప్రారంభమవుతుంది. ఈ మొదటి ఆదాం దేవుని కుమారుడు, ఈ కడపటి ఆదామైన క్రీస్తు దైవ కుమారుడు, ఆయన దైవముగా ఉన్నాడు. జాగ్రత్త గమనించండి, ఆది కాండంలో దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నరుడిని చేశాడు. కానీ ఆ నరుడితో దేవుడు చెప్పాడు, నువ్వు ఈ పండు తిన్న దినమున నువ్వు చనిపోతావు అని శాస్త్రము దేవుడు రాశాడు. కానీ ఆదాము పండు తిన్నాడు. ఆదామవ్వ పాపానికి జీతం మరణం. అప్పుడు ఆ యొక్క బలి అర్పించడానికి ఆదాము దగ్గర ఏమి లేదు. కానీ దేవుడు మన విన్నట్టుగా ఏదైనా తోటలో దేవుడు ఒక గొర్రె పిల్లను వధించి వారికి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని? స్త్రీ సంతానములో నుండి రక్షకుడు ఈ లోకానికి వచ్చి మొదటి ఆదాము చేసినటువంటి పాప పరిహార బలిగా కడపటి ఆదామైన క్రీస్తు భరిస్తాడని ఆ ప్రవచనం గల మాట దేవుడు మొదటి ఆదాముగా చెప్పి పాత నిబంధన మనం చూసిన కార్యమంతా ఆ యొక్క ఎద్దు యొక్క బలి, మేక యొక్క బలి, గొర్రె యొక్క బలి, ఈ బలి రక్త ప్రోక్షణ అంతా యేసు ప్రభుకి ఒక మాదిరిగా ఉండేని మనం చూసాం. ఆ బలులన్నీ అర్పించుకుంటూ వచ్చినప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో ఆయన రక్తాన్ని చూడండి. పాత నిబంధనలో అబ్రహాము, ఈసాక్, యాకోబు, యేసేపు, మోషే అని అనేకమైన భక్తులు ఉన్నారు. కానీ వారు ఎవరైనాను ఆదాముకి సాటి కాలేరు. ఎందుకంటే ఆదాముని దేవుడుగా నేరుగా దేవుడే ఆదాముని కన్నాడు, అతని ఉన్నతమైన స్థితిని. కానీ ఆ ఉన్నతమైన స్థితి ఆదాం పడిపోయినందున అతన్ని మనిషి రక్షించడానికి కడపటి ఆదామైన క్రీస్తు కాలము సంపూర్ణమైనప్పుడు లేఖన నెరవేరినట్లుగా దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన పంపించాడంట. ఎలా పంపించాడు అని చెప్తే, గాబ్రియల్ దేవదూత ద్వారా మరియా దగ్గరికి వచ్చి ఆమెని దీవించగా దేవదూత చెప్పాడు, నువ్వు గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కంటావు అన్నప్పుడు ఆమె అన్నది, నేను కన్యకరాలు కదా, ఇది ఎలా అవుతుంది అన్నప్పుడు, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది,
పరిశుద్ధాత్మ నీ మీద దిగి వస్తావుడు, అప్పుడు నువ్వు గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కంటావు, అతడు సర్వోన్నతుడి దేవుని కుమారుడు అని దేవుడు ప్రకటిస్తున్నప్పుడే ఆ ప్రవచనం గల మాట అప్పుడే నెరవేరుతూ ఉంది. ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడి యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్యాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మరియా యొక్క గర్భంలో రక్త మాంసములోనికి మొదటి ఆదాము యొక్క పోలికలోనికి మారుస్తున్నాడు. ఆయన బిడ్డలమైన ప్రజలు రక్త మాంసము గలవారు గనుక ఆయన కూడా ఈ రక్త మాంసములలో పాలువాడుగా మారాడంట. ఆది కాండంలో దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు, కానీ కొత్త నిబంధనలో దేవుడు మనిషి స్వరూపంలో ఆయన పుట్టాడు. మరి యొక్క గర్భంలో రక్త మాంసం గలవారము గనుక ఆయన ఒక కన్యక గర్భమందు ఆయన జన్మించి ధర్మశాస్త్రానికి లోబడిన వాడుగా ఆయన ఉండి మనుషుల దయలో దేవుని దయలో యేసు ప్రభు వర్ధిల్లాడు. 30 సంవత్సరం వరకు నజరేతు తన తల్లిదండ్రికి లోబడిన వాడుగా ఉండి దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు బయలుదేరి వచ్చాడు. దేవుని యొక్క గొర్రె పిల్లగా పాప పరిహార బలిగా చేయడానికి ఒక పరిశుద్ధమైన గొర్రె పిల్లగా, పాత నిబంధనలో ఒక గొర్రె పిల్లను బలియడానికి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క యాజకుడు ఆ గొర్రె పిల్లను పరీక్షిస్తాడు. దాంట్లో ఏమైనా మచ్చ ఉందా, దానికి ఏమైనా కలంకం ఉందా, దానికి ఏమైనా జబ్బు ఉందా అని చూసి పవిత్రమైన దానినే బలి ఇస్తాడు. అలాగే యేసు ప్రభు ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు ఆయన జననము పవిత్రమైనది, ఆయన జీవితము పవిత్రమైనది, ఆయన సేవ, ఆయన మాటలు, ఆయన కార్యములు అన్నీ పవిత్రమైన వాడుగా ఈ లోకములో 3.5 సంవత్సరం ఆయన సేవ చేసిన తరువాత సమయం వస్తున్నప్పుడు తన శిష్యులకు దేవుడు చెప్పాడు, నేను పాపుల చేతికి అప్పగించబడతాను, వారు నన్ను కొడతారు, వారు నన్ను సిలువ వేస్తారు, 3వ దినమున సమాధి గెలిచి లేస్తాను అని దేవుడు వారికి చెప్పుకుంటూ వచ్చి అప్పుడు చివరి సందర్భాల్లో ఆయన 7 మార్లు భూలోకంలో తన రక్తాన్ని ప్రోక్షించాడు. మొదటిగా ఆయన యేసయ్య వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పొడుచున్న గొప్ప రక్తపు బిందువుల వలె ఆయన రక్తము కార్చబడిందంట. గెత్సెమనే తోటలో యేసు ప్రభు సిలువకు అప్పగించుకునే ముందు భయంకరమైన ఒక వేదన బాధపైన ప్రార్థన చేస్తుంటే తలలో చెమట గాలి, ఆ చెమట రక్తముగా మారి కార్చబడిందంట. ఎందుకు యేసు ప్రభు అంత టెన్షన్ పడ్డాడు, ఎందుకు యేసు ప్రభు అంత బాధపడ్డాడు అని మనం చూస్తే చూడండి, తలలో నుండి చెమటలు వస్తాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక బాధకి, ఒక టెన్షన్కి ఎక్కువగా తన ఇమోషనల్ దాటి గురి అయినప్పుడు తలలో ఉండే ఆ నరాలు పగిలిపోయి నెత్తిలో తలలో నుండి సన్న రంధ్రంలో నుంచి చెమట వచ్చే స్థలంలో రక్తం వచ్చి పడుతుంది. యేసు ప్రభుకి ఆ రక్తం కాలుతుంది. ఎందుకు? ఒకవైపున పాప క్షమాపణ నిమిత్తం కాలుస్తూ ఉన్నా ఇంకొక కారణం ఏంటి అని చూస్తే సామాన్యంగా మనం అందరం అనుకుంటాం, యేసు ప్రభు సిలువలో పడిపోయే శ్రమను చూసి ఆయన ధ్యానించి ఆయన ఆ బాధలో టెన్షన్ అవుతున్నాడు అనుకుంటాం. కాదు, యేసు ప్రభు అక్కడ టెన్షన్ అయితే రక్తం కాల్చింది ఆయన పొందబోయే శ్రమల గురించి కాదు. ఎందుకొరకు తెలుసునా? ఆయన అంత టెన్షన్ పడ్డాడో, నా ఈ గిన్నెను తొలగించుకొని ఎందుకు కోరుకున్నాడో తెలుసునా? యేసు ప్రభు, గమనించండి ఈ మాట, యేసు ప్రభు సిలువను మోసి సిలువలో వేలాడుతున్నప్పుడు సర్వలోక పాప పరిహార బలిగా ఆయన మారుతాడు. ఆయన దేహం పాపానికి శిక్ష మోసినప్పుడు తండ్రి అయిన దేవుడు అతన్ని విడిచిపెడతాడు. ఎడబాపు వస్తుంది. సృష్టిలో ఆల్ఫాగా ఉన్న దేవుడు ఏ క్షణమైనా తండ్రి అయిన దేవునికి, యేసు ప్రభుకి ఎడబాపు రాలేదు. పరలోకంలో ఉన్నప్పుడు వాక్యముగా తండ్రి అయిన దేవునిలో ఉన్నాడు.
భూలోకంలో వచ్చినప్పుడు యేసుక్రీస్తులో తండ్రి అయిన దేవుడు అతనిలో ఉన్నాడు. వారు ఏకముగా ఉన్నప్పుడు సిలువలో యేసు ప్రభు పాప పరిహార బలిగా ఆయన మారినప్పుడు, ఆయన పాపంగా మారినప్పుడు పరిశుద్ధాత్ముడు తండ్రి అతన్ని విడిచిపెడతాడు. అప్పుడు దేవా నువ్వు నన్ను విడిచిపెడతావా అని ఆ యొక్క వేదనను తలంచి, అయ్యో తండ్రి నీకు నాకు ఎడబాపు వస్తుందా, నువ్వు నేను వేరవుతామా అని ఒక బాధతో ఆయన అక్కడ చెమట రక్తంగా మార్చడం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు అన్నాడు నువ్వు ఈ పండు తిన్న నాడున చచ్చిపోతావు అన్నాడు. అక్కడ ఆదాము ద్వారా వచ్చింది 2 రకమైన పాపం. మొదటి ఆత్మ సంబంధమైన మరణం, రెండవదిగా శరీరానుసారమైన మరణం. ఆత్మానుసారంగా మరణం ఏంటి అంటే, ఆత్మీయతల మరణం ఏంటంటే దేవుని దగ్గర నుంచి ఎడబాటుట. ఒక మనిషి దేవుడి దగ్గర నుంచి దూరం అవటం అది ఆత్మీయతలో మరణానికి సాదృశ్యం. ఆ వ్యక్తి శరీర ప్రకారంగా తన కుటుంబాన్ని లోకాన్ని విడిచిపెట్టాడంటే అది శరీర ప్రకారమైన మరణముగా సాదృశ్యంగా ఉంది. అలాగా ఆదాము చేసిన ఆ ఎడబాపుకి యేసయ్య సిలువలో తండ్రి అయిన దేవుడి దగ్గర ఆ శిక్షగా ఎడబాపుతాడు. దాన్ని తలంచి గెలిసమనే తోటలో చెమట రక్తముగా ప్రోక్షించాడు. మొదటిగా ప్రోక్షించాడు. మళ్ళీ రెండవదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త ఆయన తలకు పెట్టి ముళ్ళ కిరీటాన్ని అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లు తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఒక ముళ్ళు కిరీటములాగా దాదాపు ఆ విషకరమైన ముళ్ళు 3 ఇంచులు ఉంటుంది. దాని కిరీటములాగా దానిని అల్లి తల మీద పెట్టి ముఖం మీద ఉంచి అవమానపరిచి కొట్టారంట. కొట్టంగానే ఆ యొక్క ముళ్ళు యేసు ప్రభు యొక్క బ్రెయిన్లోనికి దిగింది. ఆ యొక్క ముళ్ళు ఆయన కన్నులోనికి దిగింది. రెండో ప్రొక్షణ తన తలలో నుండి రక్తాన్ని ఆయన కారుస్తున్నాడు. சாபமான முள்முடியை தலைவேலே சுமந்து கொண்டு சிலுவையிலே வெற்றி சிறந்தி. சாபமான முள்முடியை தலைவேலே சுமந்து கொண்டு சிலுவையிலே வெற்றி சிறந்தி. ஐயா சிலுவையிலே வெற்றி சிறந்தி. நீ நல்லவர், சர்வ வல்லவர், உம் இரக்கத்திற்கு முடிவே இல்லை, உம் அன்பிற்கு அளவே இல்லை, அவை காலை தோறும் புதிதாயிருக்கும். దేవుని బిడ్డలారా, శాపమైన ఆ ముళ్ళ కిరీటాన్ని యేసయ్య యొక్క తల మీద పెట్టారు. దేనికి అని మనం చూస్తే, దేవుడు ఆదిలో ఆదామును చేసినప్పుడు నువ్వు కష్టపడవద్దు, నువ్వు చెట్ల ఉండే పండ్లను తిను, ఈ భూమిని నువ్వు ఏలని అధికారం ఇచ్చాడు. కానీ ఆదాం ఎప్పుడైతే నేరము చేశాడో అప్పుడు దేవుడు ఆదాముతో అన్నాడు, నిన్ను బట్టి ఈ నేల శపించబడింది, ఈ నేలలో నుండి ముళ్ళు వస్తుంది అన్నాడు దేవుడు. ప్రారంభంలో దేవుడు ఈ భూమిని సౌందర్యంగా చేసినప్పుడు ముళ్ళు రాలేదు. ఆదాము పాపం చేసిన తర్వాత నేల శపించబడి ముళ్ళు బయటికి రావడం ప్రారంభమయ్యింది. ఆ శాపమైన ముళ్ళుని, ఆ శాపం ప్రజల్లో ఉన్న తొలగించబడ్డానికి దానిని తల మీద, యేసు ప్రభు యొక్క తల మీద ఆయన్ని పెట్టారు. పెట్టి కొట్టారంట. రెండవదిగా రక్తము కాల్చబడింది, ప్రోక్షించబడింది. మళ్ళా మూడవదిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు అతడు వారి కోరారంట. దీని గురించి యెషయా అంటాడు, ఒక భూమి నాగలి దున్నేవాడు భూమిని ఎలాగైతే దున్నుతాడో అలాగా యేసు ప్రభు యొక్క దేహాన్ని కొరడాలతో కొట్టారంట. కొరడాలతో 39 కొరడా దెబ్బలు ఆయన శరీరంలో ఎక్కడ చోటు లేకుండా కొరడాలతో కొట్టి 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 ఆయన శరీరం అంతా ఒక మాంసం ముద్దలాగా. ఆయన చూసినప్పుడు ఆయన చూడటానికి నిరాకారంగా మారాడంట. 10,000లో అతి కాంక్షణీయుడు
దుఃఖకాంతుడుగా నిరాకారముగా అతడు మార్చబడ్డాడంట. అలాగ అతనిని మూడవసారి తన దేహంలో ఆయన్ని కొట్టడం, రక్తము ప్రోక్షించాడు. మొదటిగా చెమట రక్తముగా, రెండవదిగా ముళ్ళ కిరీటం ద్వారా, మూడవదిగా కొరడా దెబ్బల ద్వారా, మళ్ళీ నాలుగవదిగా యోహాను సువార్త 19 అధ్యాయం 17 వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 19 అధ్యాయం 17 వచనం నుండి. యోహాను సువార్త 19 అధ్యాయం 17 వచనం నుండి. వారు యేసును తీసుకుని పోయి ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమైన చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యను యేసుని ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. వారిద్దరి మధ్యలో యేసు ప్రభుని గోల్గొతా కొండ పైన సిలువ వేశారంట. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే మేకులతో కొట్టి సిలువ వేశారని మనం చూస్తున్నాం. మేకులు కొట్టారు. నాలుగవదిగా మేకులు ఆయన యొక్క చేతులకు కొట్టారు. 2 చేతుల్ని లాగి ఆ యొక్క సిలువకు కుడి చేతికి ఒక మేకు, ఎడమ చేయికి ఒక మేకు యేసు ప్రభుని కొట్టారు. నాలుగవదిగా చేతులు కొట్టారు. మళ్ళీ 5వదిగా కాళ్ళకి కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు. 4వదిగా చేతికి మేకుల ద్వారా రక్తాన్ని ప్రోక్షిస్తున్నాడు. మళ్ళీ 5వదిగా కాళ్ళకు చేసిన మనుషులు చేసిన కాళ్ళకు చేసిన పాపానికి 2 కాళ్ళని ఒక కాలు మీద ఒక కాలు పెట్టి మేకు కొట్టగా 5వదిగా కాళ్ళలో నుండి తన యొక్క రక్తాన్ని ప్రోక్షించాడు. కాళ్ళ నుంచి మనిషి చేతులతో చేసిన పాపానికి మేకులు కొట్టారు, కాళ్ళతో చేసిన పాపానికి మేకులు కొట్టి రక్తాన్ని ప్రోక్షించారు. మళ్ళీ 6వదిగా చదవండి. యోహాను సువార్త 19 అధ్యాయం 34వ వచనం. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కన పొడిసేను. వెంటనే కానీ యేసు ప్రభు సిలువకు పైన వేలాడుతున్నాడు. అప్పుడు ఈ సైనికులు అతన్ని పొడిచినప్పుడు కింద పక్క నుండి ఆ యొక్క బలము యేసు ప్రభు గుండెకెళ్ళి కుచ్చుకోగానే ఆయన శరీరంలో ఉండే రక్తమంతా కార్చబడింది. తర్వాత నీళ్లు బయటకు వచ్చాయి. మొత్తం రక్తం 6వసారిగా ఆ రక్తమంతా యేసు ప్రభు కార్చేశాడు సిలువలో. ఒకసారి మీరు ఆలోచించండి. ఒక మనిషి 4-5 రోజులు అన్నం తినకపోతే బలహీనుడైతే ఎంతో సన్నగా అయిపోతాడు. అటువంటిది యేసు ప్రభు దేహంలో నుండి శరీరము నీరు మొత్తం వెళ్ళిపోయింది. అప్పుడు యేసు ప్రభు ఎట్లా అయిపోయి ఉంటాడు ఆలోచించండి. సిలువలో ఎంత బక్క చిక్కి, ఎంత వాడిపోయి, ఎంత సొమ్మసిల్లిపోయి, ఎంత వేదన పడి ఉంటాడు చూడండి. అక్కడ 6వదిగా పక్కన పొడిసినప్పుడు యేసు ప్రభు శరీరం రక్తం కార్చాడు. ఈ సందర్భం చెప్తున్నప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. యేసు ప్రభుని ఇలా సిలువకు అప్పగించే ముందు పస్కా పండగ అప్పుడు యేసు ప్రభు ఉన్నాడు తీర్పులో. అప్పుడు రాజు అన్నాడు, ఈ పస్కా పండుగ అప్పుడు మనం ఎవరైనా ఒకరిని మనం విడుదల చేస్తాం. ఈ రోజున పెద్ద నేరస్తుడు బరబ్బా కూడా ఉన్నాడు, యేసు ప్రభు పరిశుద్ధుడు ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని విడుదల చేయమంటారు అని అడిగితే జనాలందరూ మాకు బరబ్బానే కావాలి, విడుదల చేయండి, యేసును సిలువ వేయండి అన్నాడు. బరబ్బా అక్కడ సిలువలో వెళ్ళి మరణించాలి. కానీ యేసు ప్రభు ఉన్నాడు అక్కడ. ఈ బరబ్బా వెళ్ళి సిలువలో చనిపోవాల్సిన సమయంలో యేసు ప్రభు అప్పగించబడ్డాడు. అప్పుడు ఏమైందండి, తల నుంచి కాలు వరకు కొట్టబడుట. బరబ్బా విడుదల వెళ్ళిపోయాడు. కానీ ఆయన బయట పోయి ఏమన్నాడంట,
తన స్నేహితులతో బంధువులతోటి, నేను ఇప్పుడు సిలువ నేను చచ్చిపోవాల్సింది, యేసు ప్రభు చనిపోయాడు, నేను మరణించాల్సిన చోటులో యేసు ప్రభు చనిపోయాడు అని ఆయన ప్రకటించాడంట. అలాగే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువలో పొందడానికి, ఈ ఆడు మారు రక్తాన్ని ప్రోక్షించడానికి కారణం ఏంటి అని మనం చూస్తే, బరబ్బా యొక్క పాపాన్ని మోసిన మాత్రం కాదు, ఆ బరబ్బా ఎక్కాల్సిన సిలువ యేసు ఎక్కడ మాత్రం కాదు, సర్వలోక పాప పరిహార బలిగా నీ పాపం నా పాపాన్ని యేసయ్య మోసుకుంటూ 6 మార్లు సిలువ రక్తాన్ని ప్రోక్షించాడు. మళ్ళీ ఏడవదిగా దేవుడు ఎక్కడ తన రక్తాన్ని ప్రోక్షించాడు అని మనం చూస్తే జాగ్రత్త గమనించండి. మోషే చెప్పిన ధర్మశాస్త్రము, ఆ ప్రత్యక్ష గుడారం ప్రకారం సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు గొర్రె పిల్ల రక్తము తీసుకొని తాను చేసిన పాపానికి, జనాలు చేసిన పాపానికి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి రక్తాన్ని ప్రోక్షించేవాడంట. అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరం ఒకసారి 7వదిగా చివరి భాగముగా జనానికి ఒక పరిశుద్ధత కలగడానికి రక్తాన్ని తీసుకొని చెల్లేవాడంట. కానీ ఈ యొక్క ప్రత్యక్ష గుడారం, ఈ బలి, ఈ యాజకుడు కొత్త నిబంధనలోకి సాదృశ్యంగా ఉంది. ప్రత్యక్షపు గుడారం అది దేనికి సాదృశ్యంగా ఉందంటే పరలోకానికి సాదృశ్యం. ప్రధాన యాజకుడు ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈ యాజకుడు పాత నిబంధనలో గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని తీసుకుని వెళ్ళేవాడు. కానీ మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు, ఆయన గొర్రెపిల్ల మేక యొక్క రక్తంతో ఆయన వెళ్ళలేదంట పరలోకంలో. తన యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా ఈ లోకంలో 6 రక్తాన్ని చెందించి 7వ మారుగా ఆ పరిశుద్ధమైన ఆ రక్తాన్ని తీసుకొని పరలోకాన్ని చీల్చుకుంటూ, ఆకాశాన్ని చీల్చుకుంటూ పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయాడు. చదవండి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో యేసు ప్రధాన యాజకుడు తన సొంత రక్తము ద్వారా ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. హల్లెలూయా. రక్తమును 6 మార్లు ఈ లోకంలో ప్రోక్షించి 7వ మారుగా ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఆ పరలోకంలో దేవుడి దగ్గరికి ఆ యేసు ప్రభు వెళ్ళిపోయి అక్కడ నవజీవనమైన మార్గంలో, చూడండి పాత నిబంధన పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటప్పుడు ఒక తెర ఉంటుంది, తెర లోపల యాజకుడు వెళ్ళాలి. అలాగా యేసు ప్రభు సిలువలో తన దేహం అనే తెర ద్వారా మనకు విడుదల కలుగజేసి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత నిబంధన మనం చూసాం, ఇశ్రాయేలు ఐగుప్తు గొర్రెపిల్ల రక్తము ద్వారా దాటించబడి 7వదిగా గొర్రెపిల్ల రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి చేరారు. అలాగే యేసు ప్రభు కలువరి శిలువలో రక్తం ప్రారంభమయ్యి అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకొని వెళ్ళి ముగించాడు. అలాగా మనల్ని కూడా పాపం అనే ఐగుప్తులో లోకం నుంచి మనం విడిపించి అతి పరిశుద్ధ స్థలం అనే నూతన యెరూషలేముకి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళి చేర్చడమే దేవుడి యొక్క చిత్తముగా ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఏమైంది? 7వ మారులు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. తన స్వయ రక్తాన్ని తీసుకొని పరలోకం వెళ్ళిపోయాడు. అప్పుడు వెళ్ళిపోగానే పరలోకంలో ఏమైందో చూడండి. నేను ఎక్కువగా ధ్యానించే, దేవుని స్తుతించే కార్యం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం నుండి. ప్రకటన గ్రంథం మొదటిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదువు. 5:6. మరియు సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రె పిల్ల వధించబడి ఉండుట ఒక గొర్రె పిల్లను నేను చూచి తిని. లోక పాపం మోసిన గొర్రె పిల్ల యేసు ప్రభు
పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకంలో వెళ్ళి అక్కడ వధించబడిన గొర్రె పిల్లగా తండ్రి అయిన దేవుడి ఎదుట 24 మంది పెద్దల ఎదుట 4 జీవుల ఎదుట కోట్లాది దూతల ఎదుట పరిశుద్ధుల ఎదుట యేసు ప్రభు వధించబడిన వాడుగా ఉన్నాడు. అప్పుడు పెద్దలు ఇలాగ పాట పాడారంట. చదువుదాం. ఆ గొర్రె పిల్లకు ఒక నిమిషం. ఆ చదువు 9వ వచనం. ఆ పెద్దలు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు నీవు యేసయ్యని గొర్రెపిల్ల దేవుడు చూసి అంటున్నారు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై అదిగో నీవు నీ రక్తమునిచ్చి ప్రతి వంశములోను ఆయా భాష మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజులుగాను యాజకులుగాను చేసితివి. ఆమె దేవుడికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి ప్రతి భాష, ప్రతి గోత్రం, ప్రతి ప్రజల మధ్యలో నుండి వారిని దేవుడిని కొరకు యేసయ్య కొని పరలోకంలో రాజులుగా యాజకులుగా ఆ రక్తం ద్వారా మనల్ని దేవుడు మార్చాడంట. ఇక్కడ నచ్చిన మాట చూడండి, నీవు నీ రక్తం ఇచ్చి కొన్నావు. యేసు ప్రభు తన రక్తం ఇచ్చి మనల్ని రక్షణ పొందిన వాణి అని కొంటున్నాడంట. ఎంత వెల! ఇప్పుడు చూడండి, మహాపరిశుద్ధమైన యేసు ప్రభుకి ఈ లోకం ఇచ్చిన వెల ఎంత తెలిసినా 30 వెండి కాసులు. యేసు ప్రభు ఈ లోకంలో అంత దేవాది దేవుడు, అంత పరిశుద్ధుడికి ఈ లోకము డబ్బు ఇచ్చిన విలువ 30 వెండి కాసులే. అంత పెద్ద పరిశుద్ధుడికే 30 వెండి కాసులు ఇస్తే మీకు నాకు రేట్ ఎంత? ఏమి ఇస్తారు డబ్బులు? మీకు నాకు ఈ లోకం ఏమి డబ్బు ఇవ్వదు, మనమంతా వేస్ట్. కానీ పేతురు అంటాడు, మీరు వెండి బంగారముతో మీరు కొనబడలేదు, అమూల్యమైన రక్తముతో మీరు కొనబడ్డారంట. లోకానికి మనం ఏమి విలువ లేని వాళ్ళం, మనం యూస్లెస్. కానీ యూస్లెస్ వేస్ట్గా ఉన్న మనల్ని వెండి బంగారము రేటు కంటే అమూల్యమైన ఆయన రక్తముని ఇచ్చి ఆయన మనల్ని కొన్నాడు. హల్లెలూయా అంటారు లోకస్తుడు. క్రైస్తవులు ఏమి స్పెషల్ ఉందయ్యా? వాళ్ళ స్పెషల్ ఏముందయ్యా? స్పెషల్ మాలో లేదు, మా దేవుడిలో స్పెషల్ ఉంది. మాలో ఏమి విలువ లేదు, ఏ విలువ కట్టని ఆయన అమూల్యమైన రక్తమును ఇచ్చి దేవుడు మమ్మల్ని కొన్నాడు. సంఘాన్ని యేసు ప్రభు పరిశుద్ధుల్ని ఆయన రక్తం ఇచ్చి ఆయన కొన్నాడు. ఆ రక్తం ఇచ్చి కొని పరలోకానికి తీసుకొని వెళ్ళాడంట. తీసుకొని వెళ్ళి దేవుడికంటూ రాజులుగా యాజకులుగా ఆయన విశ్వసించిన బిడ్డల్ని దేవుడు మార్చేశాడు. సంఘ బిడ్డలారా, ఈ మాట వింటున్న సహోదరుడా సహోదరి, సిలువ ద్వారా ఈ అబ్రహాము యొక్క ఆశీర్వాదం వచ్చింది. అబ్రహాము యొక్క ఆశీర్వాదం వచ్చింది, అందులోనే మనం ఉండిపోకూడదు. ఎందులోనికి మనం వెళ్ళాలి? రేపటి దినం మనం ధ్యానిస్తాం. దేవుడు మనకు ఆత్మీయతలో ఇచ్చిన 7 అనుభవాలు ఏంటి? అబ్రహాం ఆశీర్వాదంలో మనం ఉండకుండా దేవుడి కంటూ మనం యాజకులం, దేవుడి కంటూ మన రాజులుగా ఈ లోకంలోనూ పరలోకంలోనూ దేవుడు తన కొరకు ఆయన రక్తమునిచ్చి మనల్ని చేసి ఉన్నాడు. ఆయన చూడండి, ఆ పరిశుద్ధమైన యేసు రక్తము పరలోకంలో మనల్ని తీసుకొని వెళ్ళి మనల్ని ఆయనకు దేవుడికి ఒక రాజులుగా యాజకులుగా దేవుడు మార్చాడంట. సిలువ ద్వారా రక్తాన్ని ఆయన కాచుకుంటూ మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళి ఆ మహాపరిశుద్ధ స్థలంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళి చేర్చాడు. దేవుడు బిడ్డలారా, మనం చేయవలసింది ఏమి లేదు, అన్ని యేసయ్య సిలువలో చేసి ముగించాడు. మనం చేయవలసిన పని ఒకటే, దానిని మనం నమ్మాలి. దాని ప్రకారం మన జీవితాన్ని మనం మార్చుకున్నప్పుడు దేవుడు ఈ యొక్క రక్షణలోనికి మనల్ని దేవుడు స్థిరపరుస్తాడు. నిన్నటి దినంలో మనం చూసాం, ఏంటిది?
ఇశ్రాయేలు 7 మార్లు రక్తం ప్రోక్షించి పరిశుద్ధ స్థలంలో చేర్చబడ్డారు. అలాగే ఈ రోజున యేసు ప్రభు 7 మార్లు తన రక్తాన్ని ప్రోక్షించి అతి పరిశుద్ధ స్థలంలోకి మనల్ని చేర్చాడు. ఈ 7 ప్రోక్షణలో కొత్త నిబంధన సంఘానికి 7 రకమైన మహిమ గల ఆశీర్వాదాన్ని దేవుడు ఇందులోనికి దాచి ఉన్నాడు. రేపటి దినమున తప్పకుండా మీరు చూడండి, మనం ధ్యానిస్తాం. పాత నిబంధనలో చూసిన కార్యాన్ని, ఈరోజు కొత్త నిబంధన చూసిన కార్యాన్ని రేపటి దినమున పూర్తిగా మనం దానిని ధ్యానించి ఒక గొప్ప ఆశీర్వాదంలోనికి, ఒక గొప్ప యాజకుని అభిషేకం ద్వారా, రాజు యొక్క అభిషేకం ద్వారా, ఆత్మదేవుని యొక్క నవజీవమైన మార్గము ద్వారా మనం ఏం చేస్తామంటే మనం ప్రవేశిస్తాం. బైబిల్లో అనేకమైన ప్రసంగాలు ఉంచి ఉన్నా నాకు సిలువను గురించిన వార్త ప్రకటించడం నాకు ఎంతో సంతోషం, నాకు ఎంతో బలం. నేను దేవుని యొక్క సేవల పరిచయంలో వచ్చి దాదాపు 18 సంవత్సరం అయ్యింది. అప్పుడు నేను ఇక్కడ ఈ మందిరంలో ప్రార్థన చేస్తూ, చిన్న చిన్న ప్రార్థన నడిపిస్తూ ఇక్కడ పరిచయం చేస్తూ ఉండేవాడిని. అప్పుడు దేవుడు నాకు 2009వ సంవత్సరంలో చెప్పాడు, నువ్వు సువార్తకు బయలుదేరు, సిలువ సువార్తను తెలంగాణ మెదక్ జిల్లా ప్రాంతంలో నువ్వు సువార్త చెప్పు అని చెప్పగా, సరే అని, ప్రభువా నేను మందిరంలోనే పెరిగిన వాడిని, నాకు బయట తెలియదు ప్రభువా, నువ్వు నన్ను తీసుకొని ఇల్లు నేను ప్రార్థన చేసినప్పుడు ఒక 4 రోజులకి మన నాన్నగారు అయ్యగారితో రక్షణ పొందిన ఒక పాస్టర్ వచ్చాడు. ఇక్కడ వెతుక్కుంటూ వచ్చి ఆయన అంత పరిచయం కాగానే ఆయనతోటి సువార్త, ఈ సిలువ ప్రకటించడానికి ప్రారంభం కాగానే చూడండి ఇప్పుడు ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నాం. అప్పట్లో చాలా కొన్ని కష్టాల్లో ఉండేవాళ్ళం, ఆర్థికంగా ఇబ్బంది ఉండేది. ఆ ఇబ్బంది మధ్యలో కూడా ఆటో తీసుకొని, కిరాయి బండి తీసుకొని, కొంచెం డబ్బులు జమ చేసుకొని, కొంతమందిని తీసుకొని గ్రామానికి స్వాత ప్రకటించడానికి వెళ్ళేవాడు. నేను ఆ సందర్భాల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం బాగా ఉండేది. అందుకని నేను ఉపవాసంతో ఆ ఊరికి స్వాత ప్రకటించి వెళ్ళి రావాలని నేను ఉపవాసంతో వెళ్ళేవాడిని. వెళ్ళి ఒక చిన్న టీముగా అలా సువార్త చేసి అక్కడ నుండి బయలుదేరి వచ్చేవాళ్ళం. అలా ఒక మీటింగ్ చేసేవాడిని. తర్వాత అక్కడి నుంచి ఇంకొక పాస్టర్ పిలిచారు. సరే అక్కడికి నేను వెళ్ళేవాడిని. వెళ్తే చూడండి, అప్పుడు నేను వెళ్ళే గ్రామాల్లో అక్కడ మనం పిలిచిన పాస్టర్ మా అందరికీ అక్కడ భోజనం పెట్టలేడు. ఎందుకంటే అక్కడే సేవ ప్రారంభిస్తాడు, ఎవరు లేరు. అందుకని మీటింగ్ అయిపోగానే ఆయన పంపించేసేవాడు. నేను నా దగ్గర ఉన్న కొంచెం డబ్బు నేను ఆ సేవకుడికి ఆయన సేవ పరిస్థితి చూసి పెట్టుకొని ఇచ్చేసి నేను వచ్చేస్తుంటే నాకు ఆకలి వేసేది. అప్పుడు ఏమైందంటే గచ్చిబౌలి అంతా ఇప్పుడు బాగా డెవలప్ అయ్యింది. అక్కడ ప్రజ్ఞాపూర్ ఆ హైవేలో అప్పుడు చిన్న చిన్న దాబా హోటల్స్ అన్నీ చిన్న చిన్న హోటళ్ళు ఉండేది. అప్పుడు అక్కడ వచ్చి నాకు అయిపోగా నాకు బాగా ఆకలి వేసేది. ఉన్న డబ్బు ట్రాన్స్పోర్ట్కి అయిపోయింది, ఉన్న డబ్బు పాస్కి ఇచ్చేసాను. ఒక 15 రూపాయలు నా చేతిలో మిగిలేది. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే ఆలు సమోసా ఒకటి కొట్టుకొని చాయ్ తాగేసి సంతోషంగా వచ్చేవాడిని. ఈరోజు ఒక మీటింగే కదా అని. మళ్ళీ ఇంకొక వారం రాగానే మళ్ళీ వాళ్ళని పిలిచేవారు. వాళ్ళని పిలుస్తుంటే నేనేమనుకునేవాడిని అంటే, అమ్మో ఇది దేవుడిని పిలుపు, నేను కనుక ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్ళకపోతే రేపటి దినంలో దేవుడు నన్ను లెక్క అడుగుతాడనే ఉద్దేశంతో నేను అలా వెళ్ళేవాడిని. అదే జరిగేది. అక్కడ ఆహారం ఉండేది కాదు, ఉన్న డబ్బు ఇచ్చేసి వచ్చేవాడిని. ఒకరోజు ఏమైందంటే వర్షం పడుతుంది. నేను ఆ చాయ్ పెట్టుకొని తిన్నాం వెళ్ళినప్పుడు అసలు చేయి కడుక్కుందాంలే అని నేను చేయి కడుక్కొని నేను ఇలా వచ్చే లోపల ఆ వర్షం పడుతుంది. ఆ వర్షం యొక్క నీరంతా ఆ సమోసా మీద చాయ్ మీద లైట్ పడిపోయింది. పడేసామనుకోని అక్కడ ఆకలేస్తుంది. అందుకని ఏం చేసిన, ఏం కాదులే విషం తిన్నా మనకి ఏం కాదు, ఇదేం చేస్తుందిలే అని అవి నేను తింటా ఉన్నాను. నాతో వచ్చిన వారు అంటున్నారు, గమ్మని ఇంట్లో ఉండి మంచిగా అన్నం తినుకోకుండా ఈయనకి ఎందుకు ఇవ్వండి, వాళ్ళ నాన్నగారు మంచి చర్చ కట్టి పెట్టాడు, 500 మంది విశ్వాసులు ఉన్నారు, అక్కడ మా హాయిగా ఉండకుండా ఈయనకి ఈ సమోసా ఛాయ్ తిని ఇది ఎందుకు ఈయనకి అంత ఈయన కర్మ అని మాట్లాడుతూ ఉంటారు. నా చెవు చూపిస్తేనే పట్టించుకోలేదు, వదిలేసిన నేను. ఈ దేవుని సేవ, దేవుడు నన్ను నమ్మి సిలువ ప్రకటించమని చెప్పాడు కదా అని నేను దాన్ని పట్టించుకోకుండా అలాగనే కొంతకాలం నేను దాదాపు ఒక 5 సంవత్సరం అలాగని ఇబ్బంది బాధలోనే నేను సువార్త చేసి తర్వాత దేవునితో అన్నాడు, ప్రభువా
ఇంకా నేను ఈ ఆకలి దాకా నేను ఓర్చుకోలేను, ఇక్కడ నేను సేవ చేయలేను ప్రభువా, నన్ను క్షమించు అనేసాను. ఒక 4 రోజుల తర్వాత నేను ఏ గ్రామానికి వెళ్ళి సేవ చేశాను, ఆ పాస్టర్ ఫోన్ చేసి, అన్న మా విశ్వాసి ఒకరు ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టినారు, వాళ్ళు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు రావాలన్నాడు. సరే అని నేను వెళ్ళాను. వెళ్తే మంచి ఊళ్ళో స్టే చేశారు, పెద్ద ఫంక్షన్. అలా వాక్యం చెప్పడానికి నన్నే పిలిచారు. అప్పుడు నేను ఆ పాస్టర్ చెప్పా, ఇంత ఎండలో నన్ను ఎందుకు పిలిచావు, నువ్వే చెప్తే అయిపోయింది కదా అంటే, దానికి ఆయన అన్నాడు, లేదయ్యా నీవు సువార్తకి మా ఊరికి వచ్చినప్పుడు, నువ్వు సువార్త చెప్పినప్పుడు ఈ కుటుంబం రక్షణలోనికి వచ్చారు. హల్లెలూయా. వీరు రక్షణలోనికి వచ్చి దేవుని నమ్ముకొని క్రైస్తవ విశ్వాసులుగా వారు మారి దేవుడిని ఆస్వాదించినందుకు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకొని నువ్వే వాక్యం చెప్పడానికి, నువ్వే గృహప్రవేశం చేయాలని నేను పిలిచారయ్యా అన్నారు. సరే దేవుడికి స్తోత్రం అనుకొని నిలబడ్డాను. సువార్త ప్రకటించి వాక్యం చెప్పి ఇల్లు ఓపెనింగ్ అయిపోయింది. భోజనం చేయడానికి కూర్చుంటే ఆ ఇంట్లో ఉన్న తల్లి ప్లేట్లో అన్నం పెట్టుకొని మటన్ పెట్టుకొని తీసుకొచ్చిన అమ్మగడ పెట్టింది. పెట్టుకొని తినయ్యా అని చెప్పింది. సరే అన్నం కోసము ప్రార్థన అని నేను ఇలా చేతులకి ప్రార్థన చేస్తున్నాను. నాకు అప్పుడు దినం గుర్తు వచ్చింది. వర్షంలో నేను తడుసుకొని ఆలు ఛాయ్ తాగినప్పుడు గుర్తు చేసుకున్నాను, ఈ రోజు నా దేవుడు ఏమి ఇచ్చాడంటే, ఆ ఇంట్లో ఆ కుటుంబాన్ని దేవుడు రక్షించి ఆ అన్నము మటన్ కూరతో పెట్టినప్పుడు నేను ఆ ప్రార్థనలో ఏడుస్తూనే ఉన్నాను. ఏడ్చుకుంటూ తింటా, నా కంట్లో నీరు అలా కారుతూ ఉంది. ఆమె ఆ ఇంటి ఆమె అనుకుంది కారం ఎక్కువ ఉందో ఏమో అని. ఓయా కారం ఎక్కువ వేద్దన్నా వేసినా చూడ, మన అయ్యగారు ఏడుస్తున్నాడు, కంట్లో నీళ్ళు వస్తుంది అన్నాడు. నువ్వు ఏమైనా అనుకోమా అన్న, నాకు గురించి ఎవరు ఎన్నో అనుకుంటారు, నువ్వు కూడా అనుకో, నాకేం పోయేది లేదులే అనుకొని ఆనంద కన్నీటితో నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. నువ్వు సువార్త చెప్పేవాడు మాత్రం కాదు, నువ్వు సువార్త ప్రకటించిన అన్ని స్థలాల్లో నా సంఘాన్ని నేను కడుతున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు మాట్లాడగా ఇంకా నాలో ఒక నూతనమైన శక్తి వచ్చి ఇంకా సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభుత్వం నేను నిబంధన చేసుకున్నాను. నాలో ఊపిరి ఉన్నంత వరకు, నాకు ఆరోగ్యం ఉన్నంత వరకు, నాకు తెలిసినటువంటి కొంచెం జ్ఞానంలోనే సిలువను గురించిన వార్త అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని, నాకున్న బలముతో నేను దేవుడి యొక్క సువార్తను నేను ప్రకటించుకుంటూ వస్తున్నాను. దేవుని బిడ్డలారా, సిలువే మనకు అతిశయం, సిలువే మనకు ఒక జయం. అందుకని ఈ సిలువను మీరు ఇప్పటి వరకు యేసయ్య సిలువలో వేలాడింది, నీ పాపము నా నిమిత్తం ఆయన వేలాడాడని నువ్వు ఈ రోజు వరకు నమ్మకుండా ఉంటే, ఈ రోజున నువ్వు నమ్ము, నీ హృదయాన్ని యేసు ప్రభుకి అర్పించు. యేసయ్య తన రక్తం ద్వారా నీ కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని తన రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నువ్వు చనిపోయినప్పుడు నీ ఆత్మకు ఆ మహాపరిశుద్ధ స్థలములో దేవుడు నీకు స్థలాన్ని ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఈ మాట విన్న దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆస్వాదించునుగాక. మరి రేపటి దినంన తప్పకుండా చూడండి, ఈ యేసయ్య సిలువ ద్వారా, ఈ సిలువ వార్త వలన రక్షణ పొందే వారికి ఎటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడో అది రేపటి దినంలో మనం ధ్యానిస్తాం. నేను నిశ్చయంగా చెప్తున్నాను, నిన్నటి దినం ఈ వాక్యం రేపటి దినం మీరు విన్న తర్వాత, ఆ వాక్యం అర్థం చేసుకున్న తర్వాత మీ జీవితం పూర్తిగా మార్చబడుతుంది. మీరు గొప్ప ఆశీర్వాదకరమైన మార్గంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఆమె కళ్ళు మూసుకుందాం, చివరి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కుడి చేయి పైకి ఎత్తండి, ప్రభు వైపు ఎత్తండి. నీవు వధించబడిన వాడవయ్యా. రీబా ఖబౌ కందురా బాల షంద, మేమందరూ చేసిన పాపానికి యేసయ్యా నువ్వు బలి అయినావు, నువ్వు విడిపించావయ్యా. మమ్మల్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి, తండ్రి అయిన దేవుడి యొక్క ముఖ కాంతిలోనికి మీరు మమ్మల్ని తీసుకొని వెళుచున్నారు. స్తోత్రం. సిలువను గురించిన వార్త నశించిపోవచ్చున్న వాడికి వెర్రితనముగా ఉంది, రక్షణ పొందుచున్న వాడికో అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డల మీద తండ్రి నీ యొక్క శక్తి కురిపించబడునుగా కానీ ప్రార్థిస్తున్నా. అపోస్తులు ప్రకటించిన సిలువ, అపోస్తులు పంపిన విడుదల చేసిన అదే పునరుత్థానపు శక్తి రీబా ఖందురా బోలా షందలా వాదిరా ఈ చివరి కాలంలో
అయ్యా నీ యొక్క ఉజ్జీవాన్ని మీరు పంపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి 1000 మందికి దీవించినట్లుగా ఈ యొక్క చిన్న ప్రసంగాన్ని యేసయ్య నీ పరిశుద్ధాత్ముని ద్వారా అభిషేకించి కాల్చి అనేకులకు 1000 మందికి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. నా కోసమే నీవు మరణించినావా యేసయ్యా, నీ కోసమే నన్ను బ్రతికించినావా. నా కోసమే నీవు మరణించినావా యేసయ్యా, నీ కోసమే నన్ను బ్రతికించినావా. సమర్పించుకుందాం. నా జననం నీ కోసమే, నా మరణం నీ కోసమే యేసయ్యా. నా జననం నీ కోసమే, నా మరణం నీ కోసమే, ఈ జీవితము నీ కోసమే, నీ కోసమే. జననం నీ కోసమే, నీ కోసమే, మరణం నీ కోసమే, నీ కోసమే, జీవితం నీ కోసమే. యేసు, జీసస్, దావీదు కుమారుడా యేసయ్యా, బలి అయినావే, మమ్మల్ని విడిపించావే, 7 మార్లు దిగి వచ్చావే, 7 మెట్లు మమ్మల్ని ఎక్కించావే తండ్రి. అయ్యా నువ్వు గొప్పవాడు. ఈ మాట విన్న నీ బిడ్డలు నీ రక్షణతో నింపబడుదురుగాక. యేసయ్యా నీ సొత్తుగా వాళ్ళు మరుగుదురుగాక. నీ రక్త పోటలో వారు భద్రపరచాలని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా ఐగుప్తులో రక్తం ఉన్నప్పుడు సమరదూత రాలే. అలాగే నీ బిడ్డలు ఎంతమంది చూస్తున్నారో మా బిడ్డలందరి మీద యేసు రక్తం ఉన్నదయ్యా. ఏ కరోనా వైరస్ నీ బిడ్డల్ని ముట్టడానికి వీల్లేదయ్యా యేసయ్యా. ఏ వైరస్, ఏ బలహీనత నీ బిడ్డల్ని ముట్టడానికి వీల్లేదు ప్రభు. యేసయ్యా మీరు కాపాడమని ప్రార్థిస్తాను. లోకమును జయించి ఉన్నాను, ధైర్యం తెచ్చుకోండి అన్నావు. అలాగా లోకాన్ని జయించిన దేవుడు మాకున్నా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పరిచర్యను, మా కలిగిన సమస్తము దేవా నీకే అర్పిస్తున్నాం. నీ సిలువ నీడలో చాటున మమ్మల్ని మీరు భద్రపరిచి మహా పరిశుద్ధ స్థలంలోనికి మీరు మమ్మల్ని చేర్చమని నిన్న ఈ రోజున మీరు ఆశీర్వదించాలి. స్తోత్రం. రేపటి దినం ఇంకా శక్తిగల వాక్యముతో మేము ధ్యానించి గొప్ప దీవెన మేము పొందుకోవడానికి సహాయం చేయండి. రేపటి వరకు మమ్మల్ని సర్వం మీకు అర్పిస్తున్నాం. యేసయ్య రక్తంలో దాచుకుని భద్రపరిచి ఇతరుగా రాకడకు సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ వరకు ఈ ప్రార్థన ఉన్న బిడ్డలకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్. దేవుని